ద్రౌపదిని తీసుకొని పాండవులు ఇంటికి వచ్చినప్పుడు కుంతి చూడకుండానే ఒక మాట చెప్తుంది. మీరు తెచ్చింది అందరూ పంచుకోండి అని. తల్లి మాట ధర్మంగా భావించి మహర్షి వ్యాసుల వారి సలహాతో ద్రౌపది 5గురు పాండవుల భార్యగా మారుతుంది. పాండవులు బ్రతికే ఉన్నారు అని తెలిసిన తర్వాత హస్తినాపురం మొత్తం ఆశ్చర్యపోతారు. ప్రజల మద్దతు పాండవులకు ఎక్కువగా ఉండడం చూసి దుర్యోధనుడికి మరింత జలసి పెరిగిపోతుంది. గొడవలు ఆపడానికి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని 2 భాగాలుగా విభజిస్తాడు. హస్తినాపురం కౌరవులకిస్తాడు. అడవితో నిండిన కదవప్రస్థం పాండవులకిస్తాడు. కానీ పాండవులు దానిని ఒక అద్భుతమైన నగరంగా మార్చేస్తారు. అదే ఇంద్రప్రస్థం. తర్వాత మాయా అనే దానవి శిల్పి పాండవుల కోసం ఒక అద్భుతమైన సభ నిర్మిస్తాడు. మాయా సభలో నీళ్లు నేలగా, నేల నీళ్లుగా కనిపిస్తాయి. అది చూసిన వాళ్ళు కూడా మోసపోతారు. ఒకరోజు దుర్యోధనుడు మాయా సభని సందర్శించడానికి వస్తాడు. నేలని అనుకొని నీళ్లలో పడిపోతాడు. నీళ్లు అని అనుకొని నేల దగ్గర ఆగిపోతాడు. సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఈ అవమానం దుర్యోధనుని హృదయాన్ని దహించి వేస్తుంది. అప్పుడే దుర్యోధనుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. యుద్ధంతో కాదు, మోసంతో పాండవులని ఓడించాలి అని. శకుని మామతో కలిసి అతను వేసిన అతిపెద్ద కుట్రేంటో తెలుసా? అది పార్ట్ 7లో చూద్దాం. ఇప్పుడే ఫాలో అవ్వండి.